సూర్యాపేట మార్కెట్ ఎదుట ధాన్యం ట్రాక్టర్లతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. సుమారు 200 ట్రాక్టర్లతో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం మార్కెట్ దగ్గర వేచి చూస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు సూర్యాపేట మార్కెట్కు హాలిడే ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ధాన్యం ఎగుమతి కాకపోవడం వల్లే హాలిడే ప్రకటించినట్లు అధికారులు చెప్పడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని తక్షణమే వడ్ల కొనుగోళ్లను ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అకాల వర్షంతో మార్కెట్ ఆవరణలో వడ్లు తడిసే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు రైతులు. రైతులను ఇబ్బంది పెడతారు. అందులో కాంటాలు పెట్టిన బస్తాలు కూడా టైం టు టైం తీస్తాం లేదు, మార్కెట్ ఖాళీ చేస్తాంలే. వచ్చిన పనులు బయట ఈడ పెట్టేయటం, అందులో బస్తాలు వెళ్ళలేదని లేట్ చేయటం, మామూలు వర్షాలకు తడిపిన వాటిలను తడిసినాయని రేట్ డౌన్ చేసుడు. ఇదే పరిస్థితి సార్. వీళ్ళు మళ్ళీ రమ్మని చెప్తారు, ఇట్లే పరిస్థితి ఇట్లే చేస్తారు. ఇక ఒడ్డు తీసుకొచ్చిన తర్వాత మార్కెట్లో రానియట్లేదు. నైట్ వచ్చేసినాం, ఇంతవరకు కూడా తడిసినాయి అని చెప్పి ఇక్కడే ఉంటున్నాయి. అల్ల బస్తాలు ఎత్తలేదు, రైతులను చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే అల్ల బస్తాలు ఎత్తలేదు, తడిసినాయి అని చెప్పి ఆడ కాటా కూడా కాలేదు. ఇక్కడ వచ్చినాయి, ఇక్కడనే సీరియల్ అని ఎడుతున్నారు. మా కమిషన్ దారి ఏం చెప్పలేదు, సెలవు అని చెప్పలేదు, తీసుకురమ్మనే చెప్పిండు. ఇప్పుడు రానివ్వట్లేదు. ఈరోజు మార్కెట్ లేదంటారు. ఎందుకంటే నిన్న మామూలు వర్షం పడ్డా కూడా, అది పెద్ద వర్షం కూడా కాదు, మామూలు వర్షం పడటం వల్ల అక్కడ ఎగుమతి కాలేదు. మేము బంద్ చేసాం అనేది మాకు తెలుస్తుంది. అది కూడా పూర్తిగా మాకు సమాచారం. ఇక్కడ రావడం వల్ల అలా అంటారు, అంతేగాని మాకు కమిషనర్లు మార్కెట్కి రమ్మనే చెప్పారు. మేము తెచ్చి ట్రాక్టర్లనే ఉన్నాయి. ట్రాక్టర్ కిరాయిలు కూడా అదనపు ఖర్చులు, ఎందుకంటే డ్రైవర్ కూడా వాళ్ళు ఊకోరు కదా, మళ్ళీ ఆడ వేరే కిరాయిలు ఉంటాయి కాబట్టి వాళ్ళు డబల్ కిరాయి అడుగుతారు. అందువల్ల మాకు విపరీతమైన నష్టం జరిగేటట్టుంది.